వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే 52 వీక్లోకి చాలా దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏంటో చూద్దాం. ముందుగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. రీసెంట్గా ఆర్బీఎన్ఎల్ గురించి డిస్కస్ చేసాం. ఆర్బీఎన్ఎల్ ఆల్మోస్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్. ఈ ఇయర్ 110 నుంచి మీకు 52 వీక్లో 110 ఉంటే 52 వీక్ హై 346 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సీ ద ట్రెండ్. స్టాక్ ఇక్కడ నుంచి Q4 రిజల్ట్స్ తర్వాత ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వాల్యూమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి బై వాల్యూమ్స్. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో 6,704 crore సేల్స్ కంపెనీ అయితే పోస్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ చూస్తే కనుక 17.12% వచ్చింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే కనుక మీకు సేల్స్ ఎలా పెరిగాయి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 5,721 crore సేల్స్ ఉంటే ప్రస్తుతానికి 6,701 crore సేల్స్ అయితే వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 17% పెరిగింది. లాస్ట్ ఇయర్ 5,721, ఈ ఇయర్ 6,701. అండ్ కమ్ టు నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 433 crore నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. సో నెట్ ప్రాఫిట్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 433 అయితే ప్రాఫిట్ ఫర్ సో ఆల్మోస్ట్ మీకు 433 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఈపీఎస్ ఈజ్ అరౌండ్ 2.08. అండ్ కమ్ టు పిఎన్ఎల్ చూస్తే కనుక సేల్స్ గ్రోత్ అయితే 7%గా ఉంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద 21,733 crore సేల్స్ వచ్చాయి. 1,463 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ ఈ ఇయర్లో అయితే ఆర్వీఎన్ఎల్ పోస్ట్ చేసింది. దట్ ఈస్ ద రీజన్ ఆర్వీఎన్ఎల్ స్టాక్లో కూడా ఒక మంచి అప్ ట్రెండింగ్ అయితే కనబడుతుంది. అండ్ ఈరోజు ట్రేడింగ్లో కూడా స్టాక్ చాలా మటుకు బులిష్గా ట్రేడ్ అవుతుంది. అండ్ కమ్ టు 52 వీక్లో దగ్గరగా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫస్ట్ నేను డిస్కస్ చేసేది అల్కార్గో లాజిస్టిక్స్. అల్కార్గో లాజిస్టిక్స్ 52 వీక్ హై 98 రూపీస్ నుంచి చాలా మటుకు ఫాల్ అయితే కనబడుతుంది. సో పాసిబుల్ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అల్కార్గో లాజిస్టిక్స్ సెగ్మెంట్లో అయితే ఉంది స్టాక్ విత్ వెరీ గుడ్ ఫైనాన్షియల్స్ అండ్ రీజనబుల్ వాల్యుయేషన్. బుక్ వాల్యూ ఇస్ ఓన్లీ 25.8 ఉంది. ఆర్ఓఈ అబౌట్ 20%గా ఉంది. డివిడెండ్ పే చేయగలిగిన కంపెనీ లాజిస్టిక్స్ సెగ్మెంట్లో అయితే స్టాక్ ఉంది. అండ్ వెరీ క్లోజ్ టు 50 డిఎంఏ అండ్ 200 డిఎంఏ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా స్టాక్ నుంచి అయితే ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ 1 year చార్ట్ అండ్ దిస్ ఈజ్ 3 year బేసిస్ మీద వెరీ కన్సిస్టెంట్ స్టాక్ అయితే చాలా మటుకు ఈ ప్లేస్లో అక్యుములేషన్ జరిగింది స్టాక్లో. అండ్ ఇక్కడ నుంచి ఒక బై అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అల్కార్గో లాజిస్టిక్స్లో. అండ్ అల్కార్గో లాజిస్టిక్స్ ఎట్ టు పోస్ట్ Q4 రిజల్ట్స్. అల్కార్గో లాజిస్టిక్స్ తర్వాత 52 వీక్ లోకి దగ్గరగా ఉన్న ఇంకొక స్టాక్ ఈజీ ట్రిప్ ప్లానర్స్. 52 వీక్ హై 54 ఉంటే 52 వీక్ లో ఈజ్ అరౌండ్ 37. ఇది కూడా మీకు వాల్యుయేషన్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, బట్ వెరీ గుడ్ ఆర్ఓఈ దట్ ఈస్ 46.9గా ఉంది. అండ్ కంపెనీ న్యూ బిజినెస్లో కూడా వెంచర్ చేస్తుంది. రీసెంట్ ఫాల్ తర్వాత ఒక అప్ ట్రెండింగ్ కనబడుతుంది. సిగ్నిఫికెంట్ అప్ మూవ్. ఈ మూవింగ్ యావరేజెస్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే స్టాక్ ప్రైస్ ఈజ్ క్లోజ్ టు 50-day EMA అండ్ అబౌవ్ దట్ స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక హైయెస్ట్ అప్ సైడ్ అయితే ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీ ట్రిప్ ప్లానర్స్ కూడా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టాక్ ఈజ్ వెరీ క్లోజ్ టు 52 వీక్లో. ఇంకొక స్టాక్ హిందుస్థాన్ ఫుడ్స్. సో హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్ 52 వీక్ లో అయినా 461 దగ్గరగా స్టాక్ ఫాల్ అయింది. ప్రస్తుతానికి అయితే 52 వీక్ హై 630గా ఉంది. సో మార్కెట్ క్యాప్ 5,690 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ యాజ్ ఫర్ యాజ్ పిఈ ఈజ్ కన్సర్న్, బట్ ఆర్ఓఈ ఈజ్ గ్రేటర్ దెన్ 20%. సో ఇండికేట్స్ వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉంది. 1 yearలో స్టాక్ చూడండి, ఆల్మోస్ట్ స్టాక్లో ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. ఒక పాసిబుల్ అప్ సైడ్ ఇక్కడ నుంచి స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హిందుస్థాన్ ఫుడ్స్ లాంగర్ టర్మ్ చార్ట్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు ఆల్ టైమ్ హై 700 నుంచి స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ నుంచి స్టాక్లో బయింగ్ వస్తే కనుక డెఫినెట్గా 200-300 పాయింట్స్ అప్ సైడ్ హిందుస్థాన్ ఫుడ్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హిందుస్థాన్ ఫుడ్స్ తర్వాత ఇంకొక స్టాక్ టాటా ఎల్ఎక్సీ. సో రీసెంట్ టైంలో కరెక్షన్ జరిగిన ఐటీ స్టాక్స్లో టాటా ఎల్ఎక్సీ కూడా ఒకటి. సో టాటా ఎల్ఎక్సీ ప్రస్తుతానికి అయితే 7,300 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ 50 వీక్ లో ఈ 6,900, 52 వీక్ హై ఈజ్ 9,200. స్టాక్ సిగ్నిఫికెంట్గా ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. మీకు ఆర్ఓ ఈజ్ గ్రేటర్ దెన్
20%, around 35% return on equity, and ROC is around 42.8%. PE 57 times ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ ఆల్రెడీ స్టాక్లో చాలా మటుకు కరెక్షన్ జరిగింది. రీసెంట్ ఫాల్ తర్వాత నేను అనుకుంటున్నాను 7,000 దగ్గరగా టాటా ఎలక్సీలో ఒక బై రావచ్చు అండ్ ఫర్దర్గా అప్సైడ్ అయితే రావచ్చు. టాటా ఎలక్సీ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్ మెనీ ఇయర్స్ నుంచి 5 year 10 year బేసిస్ మీద స్టాక్ ఈజ్ వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్లో అయితే కనబడుతుంది. సీ ద ట్రెండ్, మీకు ఇక్కడ నుంచి అట్లీస్ట్ 10,000 12,000 అయితే స్టాక్ వెళ్ళొచ్చు. బట్ గివెన్ ఎ టైమ్ ఆఫ్ 1 to 2 years ఆఫ్ టైమ్ వెరీ గుడ్ అక్యుములేషన్ దగ్గరగా అయితే టెక్నికల్గా స్టాక్ కనబడుతుంది. బై వాల్యూమ్స్ పెరగాలి, ఫర్దర్గా స్టాక్లో ఒక ర్యాలీ రావాలి అంటే సీ ద ట్రెండ్. మీకు స్టాక్ వాల్యూమ్స్ తగ్గాయి, ఎందుకంటే స్టాక్ కొద్దిగా 7,308. ఒకవేళ మీకు స్టాక్ స్ప్లిట్ అయితే వాల్యూమ్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కంప్లీట్లీ కంపెనీ డెట్ ఫ్రీ, గుడ్ ప్రాఫిట్ గ్రోత్, గుడ్ ఆర్ఓఈ గ్రోత్, డివిడెండ్ పేఅవుట్ కంపెనీ, ఎక్స్పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్ వాల్యూ. క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది, నాట్ బ్యాడ్ క్వార్టర్లీ రిజల్ట్స్. కొద్దిగా ప్రాఫిట్ తగ్గింది క్వార్టర్లీ బేసిస్ మీద. ప్రాఫిట్ చూస్తే హయ్యెస్ట్ ప్రాఫిట్ అండ్ హయ్యెస్ట్ ఈ ఇయర్లో పోస్ట్ చేసింది 792 crore రీసెంట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే. సో టాటా ఎలక్సీ ఈజ్ ఐ థింక్ లాంగ్ టర్మ్ బై చేసే వాళ్ళకి ఇది ఒకటి బెస్ట్ బై జోన్లో అయితే కనబడుతుంది. అండ్ కమ్ టు పిఐ ఇండస్ట్రీస్, వన్ ఆఫ్ ద గుడ్ స్టాకే లాంగర్ టర్మ్లో. బట్ రీసెంట్ టైంలో పిఐ ఇండస్ట్రీస్ కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది. ఈ ఇయర్ వెరీ సైడ్ వేస్లో ఉన్న స్టాక్. సీదా స్టాక్ ప్రైస్ చూడండి, హయ్యర్ రైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. మీకు వెరీ గుడ్ బై ఆపర్చునిటీ అయితే రిపీటెడ్గా ఈ స్టాక్ ఇస్తుంది. 3 year 5 year బేసిస్ మీద కన్సిస్టెంట్గా కనబడుతుంది అండ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ అక్యుములేషన్ పాయింట్. నేను అనుకుంటున్నాను 3,200, అరౌండ్ 3,200 to 3,500 మధ్యలో స్టాక్లో ఒక లాంగ్ టర్మ్ బై. ఫర్దర్గా ఇట్ విల్ గో ఫర్ 4,000 4,500. వెరీ గుడ్ లాంగ్ టర్మ్ చార్ట్ పిఐ ఇండస్ట్రీస్ది అండ్ వెరీ గుడ్ ఆర్ఓఈ నియర్ టు 20%. సో నాట్ ఎక్స్పెన్సివ్ అండ్ అగ్రోకెమికల్ సెగ్మెంట్లో అయితే ఉంది స్టాక్. అయితే డెట్ ఫ్రీ, గుడ్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇవ్వగలిగిన స్టాక్ ఎట్ టు పోస్ట్ Q4 రిజల్ట్స్. అండ్ టెక్నికల్గా చార్ట్ అయితే లాంగ్ టర్మ్ అక్యుములేషన్ జోన్లో కనబడుతుంది. సో ఇవి బేసికల్గా 52-week లో దగ్గరగా వెరీ క్లోజ్ టు 52-week లోకి దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్. ఇంకొకటి ఇదే కేటగిరీలో క్యాన్ఫిన్ హోమ్స్. క్యాన్ఫిన్ హోమ్స్ కూడా మీకు 655 52-week లో నుంచి పెద్దగా అప్సైడ్ రాలేదు అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో ఇక్కడ కూడా ఒక బయింగ్ అయితే రావచ్చు. లాంగ్ టర్మ్ అక్యుములేషన్లో కనబడుతుంది క్యాన్ఫిన్ హోమ్స్ కూడా. 5 years నుంచి కన్సిస్టెంట్గా గ్రోత్ ఉన్న స్టాకే, బట్ మార్కెట్ వోల్టాలిటీలో ఇది కొద్దిగా ఫాల్ అవుతుంది. పాసిబుల్లీ లోయర్ లెవెల్ దగ్గరగా బై చేసిన వాళ్ళకైతే మంచి రిటర్న్స్ క్యాన్ఫిన్ హోమ్స్లో ఇవ్వగలదు. సో దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్ అండ్ వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్ దగ్గరగా కనబడుతుంది. టెక్నికల్గా కూడా వెరీ గుడ్ ఆర్ఓఈ, దట్ ఈస్ గ్రేటర్ దెన్ 15% ఈ సెగ్మెంట్లో. స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ సబ్సిడరీ ఆఫ్ కెనరా బ్యాంక్, హోమ్ ఫైనాన్స్ డివిజన్లో ఉంది. గుడ్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ 20%, సేల్స్ గ్రోత్ ఆఫ్ 17% ఫర్ ద లాస్ట్ 10 years. Q4 రిజల్ట్స్ కూడా వచ్చాయి. సీక్వెన్షియల్ బేసిస్ మీద, ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద బెటర్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ పెరిగింది 209 crore. P&L చూస్తే కనుక 3,523 crore సేల్స్ రెవెన్యూ వచ్చింది. రెవెన్యూ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. సో క్యాన్ఫిన్ హోమ్స్ ఇక్కడ నుంచి అయితే అట్రాక్టివ్ బై దగ్గరకు కనబడుతుంది. నేను అనుకుంటున్నాను స్టాక్లో 1,000 లెవెల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.